గిటార్ తీగను మీటినప్పుడు వచ్చే సంగీతానికి, మన ఫోన్కు వచ్చే సిగ్నల్కు, సముద్రంలో లేచే పెద్ద అలలకు మధ్య హ్మ్, సంబంధమేంటి? పైకి చూస్తే వీటికి ఏ సంబంధం లేనట్టనిపిస్తోంది. అవును, కాని ఆశ్చర్యంగా వీటన్నింటినీ నడిపించేది ఒకే ఒక ప్రాథమిక సూత్రం. అవును, ఆ సూత్రమే తరంగం అంటే వేవ్. శక్తిని ఒక చోటు నుండి మరొక చోటుకు మోసుకెళ్లే ప్రకృతి యొక్క అత్యంత సొగసైన పద్ధతది. ఈరోజు మనం అదే సూత్రం వనుక ఉన్న కథను కొంచెం లోతుగా విశ్లేషించబోతున్నాం. మన ముందు విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం తయారుచేసిన ఒక స్టడీ మెటీరియల్ ఉంది. మన లక్ష్యం దీని బట్టీపట్టడం కాదు. కాదు. ఇందులోని ప్రతి భావనను మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ముడిపెట్టి అర్థం చేసుకోవడం. పదార్థాన్ని కదపకుండా శక్తి ఎలా ప్రయాణిస్తుందో చూద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. అసలు తరంగం అంటే ఒక అలజడి, ఒక డిస్టర్బెన్స్. నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి వేసినప్పుడులాగా. కరెక్ట్. ఆ అలజడి ఎలా వ్యాపిస్తుందో అలాగే. కాని ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. నీళ్లు ముందుకు వెళ్ళవు, ఊ ఆ అలజడి మాత్రమే ముందుకు వెళ్తుంది. అందుకే నీట్లో ఉన్న ఆకు అక్కడే పైకి కిందికి కదులుతుంది తప్ప ఒడ్డుకు కొట్టుకుపోదు. అంటే శక్తి ప్రయాణిస్తోంది కాని పదార్థం కాదు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సోర్స్లో తరంగాలను రెండు పెద్ద కేటగిరీలుగా విభజించారు: యాంత్రిక తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు. అవును, మెకానికల్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. వినడానికి పెద్ద పేరుల్లా ఉన్నా వాటి మధ్య తేడా చాలా సింపుల్ అనుకుంటా. చాలా సింపుల్. యాంత్రిక తరంగాలకు ప్రయాణించడానికి ఒక మాధ్యమం కావాలి. మాధ్యమమంటే అంటే గాలి, నీరు, ఉక్కు లాంటిది ఏదో ఒకటి ఉండాలి. ధ్వని ఒక యాంత్రిక తరంగం. మనం మాట్లాడుతుంటే గాలి లేకపోతే ఆ శబ్దం అవతల వాళ్లకు వినిపించదు. ఓకే, అందుకే అంతరిక్షంలో నిశ్శబ్దంగా ఉంటుంది. ఖచ్చితంగా. మరి విద్యుదయస్కాంత తరంగాలకు ఈ రూల్స్ వర్తించవన్నమాట. అస్సలు వర్తించవు. వాటికి ఏ మాధ్యమం అవసరం లేదు. అవి శూన్యంలో కూడా, వాక్యూంలో కూడా హాయిగా ప్రయాణించగలవు. ఉదాహరణకు మనకు కనిపించే కాంతి, మనం వాడే వైఫై సిగ్నల్స్, ఎక్స్రేలు ఇవన్నీ విద్యుత్ అయస్కాంత తరంగాలే. అందుకే సూర్యుడి నుండి కాంతి ఎలాంటి మాధ్యమం లేని అంతరిక్షం గుండా మన భూమిని చేరుకోగలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అవన్నీ కాంతి వేగంతో దూసుకుపోతాయి. అంటే సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్లు. వావ్! సరే, శక్తి ఎలా ప్రయాణిస్తుందో అర్థమైంది. కాని ఆ ప్రయాణంలో మాధ్యమంలోని కణాలు ఎలా ప్రవర్తిస్తాయి? అంటే అవి పైకి కిందకి కదులుతాయా, లేక ముందుకు వెనక్కి కదులుతాయా? మంచి ప్రశ్న. దీని ఆధారంగా కూడా 2 రకాలున్నాయి: అడ్డతరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు. ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్. అవును, ఇది తరంగం యొక్క స్టైల్ లాంటిది. అడ్డతరంగాలలో అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్లో కణాలు తరంగం వెళుతున్న దిశకు లంబంగా కంపిస్తాయి. అంటే పైకి కిందకి. అవును, పైకి కిందకి. ఒక తాడును గోడకు కట్టి రెండో చివర పట్టుకొని పైకి కిందకి ఊపితే ఒక అందమైన ఆకారం ఏర్పడుతుంది కదా. అవును. అదే అడ్డతరంగం. ఎత్తైన భాగాన్ని శృంగం లేదా క్రెస్ట్ అని, పల్లంగా ఉన్న భాగాన్ని లోయ లేదా ట్రఫ్ అని అంటాం. కాంతి ఈ రకమైన తరంగమే. ఓకే, కాంతిలో కణాలు అలా పైకి కిందికి కదులుతాయి. కాని మనం మాట్లాడేటప్పుడు గాలి కణాలు నా నుండి అవతలికి పైకి కిందికి ఊగుతూ రావు కదా. రావు. శబ్దం నేరుగా వస్తుంది. మరి అక్కడ కదలిక ఎలా ఉంటుంది? అద్భుతమైన పాయింట్ అది. అక్కడే అనుదైర్ఘ్య తరంగాలు అంటే లాంగిట్యూడినల్ వేవ్స్ వస్తాయి. ఓకే. ఇక్కడ కణాలు తరంగం వెళ్తున్న దిశకు సమాంతరంగా కదులుతాయి. అంటే ముందుకు వెనక్కి. కరెక్ట్, ముందుకు వెనక్కి. ఒక స్ప్రింగ్ను అదిమి వదిలితే అది ఎలా ముందుకు వెనక్కి కుదించుకుంటూ వ్యాకోచిస్తూ వెళ్తుందో ధ్వని కూడా గాల్లో అలాగే ప్రయాణిస్తుంది. అంటే గాలిలో కొన్ని చోట్ల అణువులు దగ్గరగా వస్తాయి, కొన్ని చోట్ల దూరంగా వెళ్తాయి. ఖచ్చితంగా. అలా అణువులు దగ్గరగా ఉండే ప్రాంతాలను సంకోచాలు లేదా కంప్రెషన్స్ అని అంటాం. మరియు దూరంగా ఉండే ప్రాంతాలను విరళీకరణలు లేదా రేర్ఫాక్షన్స్ అంటాం. పర్ఫెక్ట్. ఈ కంప్రెషన్స్, రేర్ఫాక్షన్సే మన చెవిలోని కర్ణబేరిని తాకి మనకు శబ్దంగా వినిపిస్తాయి. చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడీ తరంగాల జాతకం చెప్పడానికి కొన్ని కొలమానాలు కావాలి కదా. వాటి ఎత్తు ఎంత, పొడవు ఎంత? అవును, వాటి ప్రాపర్టీస్. ఎంత వేగంగా కదులుతున్నాయని చెప్పడానికి ఈ మెటీరియల్లో కొన్ని ముఖ్యమైన పదాలున్నాయి: విస్తరణ, తరంగదైర్ఘ్యం. అవును, ఇవి తరంగం యొక్క పూర్తి బయోడేటా ఇచ్చేస్తాయి. మొదటిది విస్తరణ, యాంప్లిట్యూడ్. అంటే తరంగం యొక్క శక్తి. సింపుల్గా చెప్పాలంటే అలా ఎంత ఎత్తుకు లేస్తుందో అదే దాని విస్తరణ. ఎక్కువ యాంప్లిట్యూడ్ ఉంటే శబ్దం పెద్దగా ఉంటుంది, కాంతి ప్రకాశవంతంగా ఉంటుంది. ఓకే. రెండవది తరంగదైర్ఘ్యం, వేవ్ లెంత్. గ్రీక్ లెటర్ లాంబ్డాతో సూచిస్తాం.
ఇది ఒక పూర్తి అల పొడవు, అంటే ఒక క్రస్ట్ నుండి తర్వాతి క్రస్ట్కి మధ్య దూరం అన్నమాట. ఇక మూడవది పౌనఃపున్యం, ఫ్రీక్వెన్సీ. ఇది తరంగం ఎంత ఫాస్ట్గా కంపిస్తుందో చెబుతుంది. ఒక సెకండ్లో ఎన్ని పూర్తి అలలు ఒక బిందువును దాటి వెళ్తాయో అదే ఫ్రీక్వెన్సీ. దీన్ని హెడ్జ్లలో కొలుస్తాం. మనం రేడియోలో 93.5 FM అంటాం కదా. 93.5 మెగాహెర్ట్జ్ అనేది ఆ రేడియో తరంగం యొక్క ఫ్రీక్వెన్సీనే. రైట్. ఇక చివరిది కాలవ్యవధి, టైం పీరియడ్. టీ. ఇది ఒక పూర్తి అల ఏర్పడటానికి పట్టే సమయం. ఫ్రీక్వెన్సీకి రివర్స్ ఇది. T=1/f. వీటినన్నింటినీ కలిపే ఒక సూపర్ సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఈక్వేషన్ ఉంది కదా. అవును. V=f λ. తరంగ వేగం ఈక్వల్స్ ఫ్రీక్వెన్సీ ఇంటూ తరంగ దైర్ఘ్యం. ఇది భౌతిక శాస్త్రంలో అత్యంత ప్రాథమికమైన సమీకరణాలలో ఒకటి. దీంతో పాటు ఇంకో పెద్ద సమీకరణం కూడా ఉంది, y=a sin. y=a sin kxωt+φ. అవును, ఇది చూడగానే కొంచెం కష్టంగా అనిపించొచ్చు. నిజంగానే. కానీ ఇదొక కథలాంటిది. ఇందులో a ఆ తరంగం ఎంత ఎత్తుకు వెళ్తుందో చెబుతుంది. k, ఒమేగా అనేవి అది స్పేస్లో, టైంలో ఎంత వేగంగా మారుతుందో చెబుతాయి. ఒక్క వాక్యంలో తరంగం యొక్క పూర్తి జాతకాన్ని చెప్పేస్తుంది. పరీక్షల కోసం దీన్ని ప్రామాణిక రూపంతో పోల్చి విలువలు కనుక్కోవటం ముఖ్యమనమాట. చాలా ముఖ్యం. సరే, ఇప్పటివరకు మనం ఒంటరిగా ప్రయాణించే ఒకే తరంగం గురించి మాట్లాడుకున్నాం. కానీ నిజ ప్రపంచంలో అలా ఉండదు కదా. ఉండదు. అంతా గందరగోళంగా ఉంటుంది. ఎన్నో తరంగాలు ఒకదానిపై ఒకటి పడుతూ ఉంటాయి. సముద్రంలో ఎన్నో అల్లలు ఒకేసారి వస్తాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. దాన్ని సూపర్పొజిషన్ సూత్రం అంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్? అవును. సింపుల్గా చెప్పాలంటే, రెండు అలలు కలిసినప్పుడు ఆ పాయింట్ దగ్గర వాటి ఎత్తులు కలుస్తాయి. అంటే ఆల్జీబ్రాసంలాగా. ఎగ్జాక్ట్లీ. ఒకటి 5 సెంటీమీటర్స్ ఎత్తు, ఇంకోటి 3 సెంటీమీటర్స్ ఎత్తుంటే కలిసినప్పుడు ఫలితం 8 సెంటీమీటర్లుంటుంది. ఒకవేళ ఒకటి పైకి మరొకటి కిందికుంటే వాటిని తీసివేయాలి. ఈ సూత్రం ఇంటర్ఫీరెన్స్ లేదా వ్యతికరణం అనే దానికి దారితీస్తోందని ఈ మెటీరియల్ చెప్తోంది. ఇందులో మళ్ళీ 2 రకాలున్నాయి. అవును. నిర్మాణాత్మక, వినాశనాత్మక. కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్. కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మక వ్యతికరణం అంటే 2 తరంగాలు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకోవడం. ఒక అల యొక్క శృంగం ఇంకో అల శృంగంతో కలిస్తే ఫలితంగా వచ్చే అల రెండింటికన్నా పెద్దదిగా, శక్తివంతంగా ఉంటుంది. అంటే వాటి యాంప్లిట్యూడ్స్ కలుస్తాయి. A=A1+A2. కరెక్ట్. సంగీత కచేరీలో 2 వాయిద్యాలు ఒకే స్వరాన్ని పలికినప్పుడు ఆ శబ్దం గంభీరంగా వినిపించడానికి కారణమిదే. మరి వినాశనాత్మక వ్యతికరణం పేర్లోనే నెగటివ్గా ఉంది. అది ఒక శబ్దాన్ని ఇంకో శబ్దాన్ని ఉపయోగించి లేకుండా చేయడం లాంటిది. చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా? ఒక అల యొక్క శృంగం ఇంకో అల యొక్క లోయతో కలిసినప్పుడు ఇది జరుగుతుంది. అవి ఒకదానికొకటి రద్దు చేసుకుంటాయి. అంటే +1 -1 కలిస్తే 0 అయినట్టు. అంతే. A=A1 -A2. అంటే ఇప్పుడు నేను వాడుతున్న ఈ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్లు పనిచేసేది దీనిమీదేనా? ఖచ్చితంగా. మీ హెడ్ఫోన్లలో ఒక చిన్న మైక్రోఫోన్ ఉంటుంది. అది బయటి శబ్దాన్ని, అంటే ఒక తరంగాన్ని వింటుంది. ఓకే. విని దానికే అద్దంలో ప్రతిబింబం లాంటి వ్యతిరేక తరంగాన్ని సెకనులో కొన్ని వేల సార్లు సృష్టిస్తుంది. వావ్! ఆ రెండూ మీ చెవి దగ్గర కలిసినప్పుడు ఒకదానినొకటి రద్దు చేసుకుంటాయి. మీరు వినేది ప్రశాంతమైన నిశ్శబ్దం. అద్భుతం. అంటే మనం నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్లలో వినేది నిజానికి నిశ్శబ్దం కాదు, 2 శబ్దాల యుద్ధంలో మిగిలిన శాంతి అన్నమాట. చక్కగా చెప్పారు. సరే, తరంగాలు ఒకదాన్నొకటి కలవడమే కాకుండా అడ్డంకులను తాకినప్పుడు కూడా వాటి ప్రవర్తన మారుతుంది. ప్రతిబింబం, వక్రీభవనం. వివర్తనం, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిఫ్రాక్షన్. అవును. ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్. ఇది అందరికీ తెలిసిందే. బంతిని గోడకు కొడితే వెనక్కి వచ్చినట్లు తరంగం ఒక ఉపరితలాన్ని తాకి వెనక్కి రావడం. అద్దంలో మనల్ని మనం చూసుకోవడం కాంతి ప్రతిబింబం వల్లే. ఇక వక్రీభవనం. రిఫ్రాక్షన్ అంటే తరంగం బెండ్ అవ్వడం. అది ఒక మాధ్యమం నుండి వేరొక మాధ్యమంలోకి వెళ్ళినప్పుడు దాని స్పీడ్ మారుతుంది. దాంతో అది కొద్దిగా వంగుతుంది. నీళ్లున్న గ్లాస్లో పెట్టిన స్పూన్ వంగినట్టు కనిపించడానికి కారణం ఇదే. రైట్. ఇక మూడవది వివర్తనం, డిఫ్రాక్షన్. తరంగాలు అడ్డంకుల అంచుల వద్ద వంగి ప్రయాణించడం. అవును. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం. కాంతి ఒక తరంగమన్నారు, ధ్వని కూడా తరంగమే. 2 తరంగాలే.
కానీ నేను తలుపోతల మాట్లాడితే మీకు వినపడుతుంది. అదే నేను టార్చ్ లైట్ వేస్తే ఆ కాంతి గోడ అవతలికి వెళ్ళదు కదా. ఈ తేడా ఎందుకు? చాలా మంచి పాయింట్. దాని కారణం వివర్తనమే. ఒక తరంగం తన తరంగదైర్ఘ్యం అంటే వేవ్ లెంత్ అంతా లేదా అంతకంటే చిన్న అడ్డంకి చుట్టూ సులభంగా వంగగలదు. ఓకే. ధ్వని తరంగాల వేవ్ లెంత్ కొన్ని సెంటీమీటర్ల నుండి మీటర్ల వరకు ఉంటుంది. కాబట్టి అది తలుపుల చుట్టూ, గోడల చుట్టూ సులభంగా వంగి ప్రయాణించగలదు. కాని కాంతి వేవ్ లెంత్ చాలా చిన్నది. చాలా చాలా చిన్నది, నానోమీటర్లలో ఉంటుంది. అందుకే అది చిన్న అడ్డంకుల చుట్టూ కూడా వంగలేదు, నీడలను ఏర్పరుస్తుంది. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ స్థిర తరంగాలు అంటే స్టాండింగ్ వేవ్స్ అని మరో కాన్సెప్ట్ ఉంది. పేరులోనే స్థిరం అని ఉంది. అవి కదలవా? అవును, అవి శక్తిని ఒకచోటు నుండి మరొక చోటికి తీసుకువెళ్లవు. అందుకే వాటిని స్థిర తరంగాలు అంటారు. అవి ఎలా ఏర్పడతాయి? ఒకేలాంటి రెండు తరంగాలు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తూ ఒకదానిపై ఒకటి పడినప్పుడు ఇవి ఏర్పడతాయి. ఫలితంగా తరంగం ముందుకు కదులుతున్నట్టు కాకుండా ఒకే చోట నిలబడి పైకి కిందికి కంపిస్తున్నట్టు కనిపిస్తుంది. గిటార్ తీగను మీటినప్పుడు జరిగేది ఇదేనా? ఖచ్చితంగా. తీగను మీటినప్పుడు తరంగాలు రెండు చివరలకు ప్రయాణించి అక్కడ ప్రతిబింబించి వెనక్కి వస్తాయి. ఈ ముందుకు వెళ్లే తరంగాలు వెనక్కి వచ్చే తరంగాలు కలిసి స్థిర తరంగాలను ఏర్పరుస్తాయి. వాటిలో కొన్ని పాయింట్స్ కదలవని ఇక్కడ ఉంది. అవును, వాటిని నోడ్లు అంటారు. అక్కడ కదలిక సున్నా. కొన్ని బిందువులు గరిష్టంగా కంపిస్తాయి. వాటిని యాంటీనోడ్లు అంటారు. ఈ కంపనమే మనకు వినసొంపైన సంగీతంగా వినిపిస్తుంది. ఇక చివరగా ధ్వని తరంగాల వేగం గురించి. ఇది మాధ్యమాన్ని బట్టి విపరీతంగా మారుతుందని ఈ సోర్స్లో ఉంది. గాలిలో సెకనుకు 343 మీటర్లు. అవును. అదే ఉక్కులో ఏకంగా 5960 మీటర్ల వేగంతో వెళుతుంది. చాలా తేడా ఉంది. చాలా. మాధ్యమంలోని అణువులు ఎంత దగ్గరగా, బలంగా బంధించబడి ఉంటే ఆ అలజడి అంత వేగంగా ప్రయాణిస్తుంది. ఘన పదార్థాలలో అణువులు చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ధ్వని చాలా వేగంగా ప్రయాణిస్తుంది. అవును. అందుకే రైలు పట్టాలపై చెవి ఆనించి వింటే గాలిలో కంటే చాలా ముందే రైలు వస్తున్న శబ్దం వినబడుతుంది. నిజమే. చిన్నప్పుడు సినిమాల్లో హీరోలు అలా చేయడం చూసి నేను ప్రయత్నించాను. అదొక భౌతిక సూత్రమని అప్పుడు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. మొత్తం మీద చూస్తే ఈ స్టడీ మెటీరియల్ తరంగాల గురించి ఒక పూర్తి చిత్రాన్నిస్తుంది. అవి ఎలా పుడతాయి, ఎలా ప్రయాణిస్తాయి, కలిస్తే ఏమవుతుంది, అడ్డంకుల్ను తాకితే ఎలా ప్రవర్తిస్తాయి. అవును, అన్నింటినీ గణిత సమీకరణాలతో సహా వివరిస్తుంది. ఈ సూత్రాలు అర్థం చేసుకోవటం కేవలం పరీక్షల కోసమే కాదు. నిజమే. మన చుట్టూ ఉన్న టెక్నాలజీ అంటే మైక్రోవేవ్ ఓవెన్ నుండి అల్ట్రాసౌండ్ స్కానింగ్ వరకు అన్నింటి వెనక ఈ తరంగ సూత్రాలే దాని ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటే ప్రపంచం మనకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది. గిటార్ తీగ, సెల్ఫోన్ సిగ్నల్, సముద్రపు అల ఇవన్నీ వేర్వేరు రూపాల్లో ఉన్నా వాటి గుండె చప్పుడు ఒక్కటే, తరంగం. అవును. మన ముందు రెండు పత్రాలున్నాయి. ఒకటి విద్యుదయస్కాంత తరంగాల కుటుంబం గురించి, అవి చేసే పనుల గురించి వివరిస్తుంది. రెండోవది ఆ కుటుంబం యొక్క నియమాలను, అంటే వాటిని వివరించే కొన్ని ముఖ్యమైన సూత్రాలను అందిస్తుంది. అంటే ఒకటి థియరీ, ఇంకొకటి ప్రాక్టికల్ ఫార్ములాస్ అన్నమాట. సరిగ్గా. ఈ రెండింటినీ కలిపి మన చుట్టూ ఉన్న ఈ అద్భుత ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. అవును. అదృశ్య ప్రపంచం అనే పదం దీనికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకని? ఎందుకంటే మనం రోజువారీ జీవితంలో వీటిని గమనించం, కానీ మన ఆధునిక ప్రపంచం మొత్తం వీటిపైనే నడుస్తోంది. నిజమే. ఈ పత్రాలు ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనకు రెండు తాళం చెవులు లాంటివి. మొదటిది ఆ ప్రపంచం యొక్క మ్యాపును చూపిస్తే, రెండవది ఆ మ్యాపును ఎలా చదవాలో నేర్పుతుంది. చాలా బావుంది. అయితే ఈ మ్యాప్ను ఒక సాధారణ ప్రశ్నతో తెరుద్దాం. తప్పకుండా. ఇప్పుడు మనం రేడియోలో పాటలు వింటున్నాం లేదా ఫోన్లో మాట్లాడుతున్నాం. మధ్యలో ఎలాంటి వైర్లు లేవు. అయినా సరే మాటలు, సంగీతం గాలిలో ఎలా ప్రయాణిస్తున్నాయి? మంచి ప్రశ్న. దీని వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి? ఓకే, దీన్ని విడమరిచి చూద్దాం. ఆ మ్యాజిక్ పేరే విద్యుద్ అయస్కాంత తరంగాలు. విద్యుదయస్కాంత తరంగాలు. అవును. మన మొదటి పత్రం ప్రకారం వీటికి రెండు అద్భుతమైన లక్షణాలున్నాయి. అవేంటి? మొదటిది, వీటికి ప్రయాణించడానికి గాలి, నీరు లాంటి యానకం అవసరం లేదు. ఇవి పూర్తి శూన్యంలో కూడా శూన్యంలో కూడా ప్రయాణించగలవు. అవును. అందుకే సూర్యుడి నుండి కాంతి కోట్ల మైళ్లు ప్రయాణించి మన భూమిని చేరుకోగలుగుతోంది. అర్థమైంది. మరి రెండోది?
రెండవది, ఈ కుటుంబంలోని సభ్యులందరూ అది రేడియో తరంగమైనా గామా కిరణమైనా అన్నీ ఒకే వేగంతో ప్రయాణిస్తారు. అదే కాంతి వేగం. ఒకే వేగమా? అంటే సెగనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్లు. ఖచ్చితంగా. ఒకే వేగం. కాని మనం ఇందాక చెప్పుకున్నట్టు రేడియో, ఎక్స్రే పనులు వేరుగదా. మరి తేడా ఎక్కడొస్తుంది? ఇక్కడే అసలు విషయముంది. వాటి శక్తిలో తేడా. శక్తిలోనా? అవును. దానికి ఒక సింపుల్ రూల్ ఉంది. ఒక తరంగం ఎంత వేగంగా కంపిస్తుందో దాన్నే మనం సాంకేతికంగా పౌనఃపున్యం లేదా ఫ్రీక్వెన్సీ అంటాం. దానికి అంత ఎక్కువ శక్తి ఉంటుంది. ఓకే. నెమ్మదిగా కంపిస్తే తక్కువ శక్తి, చాలా వేగంగా కంపిస్తే ఎక్కువ శక్తి. ఒక రకంగా చెప్పాలంటే వేగం = శక్తి అంతే. అంటే దీన్ని వివరించడానికి ఏదైనా సూత్రం ఉందా? ఉంది. శాస్త్రవేత్తలు ఒక చిన్న సూత్రాన్ని వాడుతారు. E = hf. అంటే శక్తి E అనేది పౌనఃపున్యానికి F కి నేరుగా సంబంధించి ఉంటుంది. E = h. ఇది నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మన ముందున్న పత్రంలోని వర్ణపటం అంటే స్పెక్ట్రం అనే చిత్రాన్ని చూస్తే ఇది ఒక పొడవైన కుటుంబ ఫోటోలా ఉంది. అవును. ఒక చివర చాలా నెమ్మదిగా, బద్ధకంగా కదిలే రేడియో తరంగాలున్నాయి. వీటికి శక్తి తక్కువ. కరెక్ట్. మరో చివర అత్యంత వేగంగా, శక్తివంతంగా కదిలే గామా కిరణాలున్నాయి. వీటి శక్తి చాలా చాలా ఎక్కువ. అవును. వర్ణపటం అంతా అలానే ఉంటుంది. అంటే మనం పాటలు వినడానికి వాడే రేడియో తరంగానికి, మన ఎముకల ఫోటో తీసే ఎక్స్రేకి మధ్య ఉన్న తేడా కేవలం ఈ శక్తి స్థాయి మాత్రమేనా? అంతే. రెండూ ఒకే కుటుంబానికి చెందినవన్నమాట. ఒకటి నెమ్మదిగా కదిలే బద్ధకస్తుడైతే, మరొకటి అత్యంత శక్తివంతమైన అథ్లెట్ లాంటిది. ఈ ఒక్క ఆలోచనే అద్భుతంగా ఉంది. సరిగ్గా అదే. మీరు దాన్ని అద్భుతంగా వర్ణించారు. ఈ శక్తికి, తరంగదైర్ఘ్యానికి అంటే రెండు అలల మధ్య దూరం ఒక విలోమ సంబంధం ఉంటుంది. అంటే ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. అవును. దీన్ని వివరించే మరో ప్రాథమిక సూత్రం v = f లాంబ్డా. ఇక్కడ వేగం v స్థిరంగా ఉంటుంది కాబట్టి పౌనఃపున్యం f పెరిగితే తరంగదైర్ఘ్యం లాంబ్డా తగ్గాలి. అందుకే శక్తి తక్కువ ఉన్న వాటికి తరంగదైర్ఘ్యం ఎక్కువ ఉంటుందా? ఖచ్చితంగా. అందుకే శక్తి తక్కువగా ఉన్న రేడియో తరంగాలకు చాలా పొడవైన తరంగదైర్ఘ్యం ఉంటుంది. కొన్నిసార్లు కిలోమీటర్ల పొడవు కూడా. అదే అధిక శక్తి ఉన్న గామా కిరణాలకు తరంగదైర్ఘ్యం పరమాణువు కన్నా చిన్నగా ఉంటుంది. సరే, ఈ కుటుంబంలోని సభ్యులు మన జీవితంలో ఎక్కడెక్కడ ఉన్నారో చూద్దాం. ఈ వర్ణపటం యొక్క రెండు చివరలను తీసుకుని పోల్చి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందనుకుంటా. మంచి ఆలోచన. ఒకవైపు మన వైఫై సిగ్నల్ ఉంది. ఇది రేడియో తరంగం. మరోవైపు క్యాన్సర్ చికిత్సలో వాడే గామా కిరణముంది. రెండింటికీ మూలం ఒకటే, అయినా వాటి ప్రవర్తన పూర్తిగా భిన్నం కదా. కేవలం పౌనఃపున్యంలోని తేడా ఇంత పెద్ద మార్పుకు ఎలా కారణమవుతుంది? మంచి ప్రశ్న. తక్కువ శక్తి ఉన్న రేడియో తరంగాలతో మొదలుపెడదాం. ఓకే. వీటి తరంగ దైర్ఘ్యం చాలా ఎక్కువ కాబట్టి ఇవి గోడలు, భవనాలు లాంటి అడ్డంకులను సులభంగా దాటి వెళ్లగలవు. అందుకే మనకింట్లో కూడా సిగ్నల్ వస్తుంది. అవును. అందుకే రేడియో, టీవీ, మొబైల్ ఫోన్లు, వైఫై సిగ్నల్స్ కోసం వీటిని వాడతాం. ఇవి సమాచారాన్ని మోసుకుని వెళ్లే నమ్మకమైన వాహనాల లాంటివి. వాటి తక్కువ శక్తి వల్ల మనకెలాంటి హాని జరగదు. ఆ తర్వాతొచ్చేవి మైక్రోవేవ్లు. వీటిని మనం రోజూ కిచెన్లో వాడతాం. మైక్రోవేవ్ ఓవన్లో ఆహారం ఎలా వేడెక్కుతుందో నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. దానికి కారణం కూడా ఈ తరంగాలే. మైక్రోవేవ్లు ఆహారంలో ఉన్న నీటి అణువులను చాలా వేగంగా కంపింపజేస్తాయి. నీటి అణువులనా? అవును. ఆ కదలిక వల్ల కరడే ఘర్షణ వేడిని పుట్టిస్తుంది. అంటే నా భోజన లోకల ఒక చిన్న డాన్స్ పార్టీ జరుగుతుందన్నమాట. ఆ అణువుల ఘర్షణ వల్లే వేడి పుడుతుంది. చాలా సింపుల్ ఐడియా, కానీ అద్భుతంగా పనిచేస్తోంది. అంతే. ఇంతకీ నేను నా టీవీ రిమోట్ బటన్ నొక్కినప్పుడు ఏం జరుగుతుంది? అది కూడా ఈ కుటుంబంలో సభ్యుడేనా? ఖచ్చితంగా. మీ రిమోట్ నుండి పరారుణ కిరణాలు అంటే ఇన్ఫ్రారెడ్ వస్తాయి. ఇన్ఫ్రారెడ్? ఇవి మన కంటికి కనిపించని ఒక రకమైన కాంతి. అందుకే దీన్ని అదృశ్య కాంతి అని కూడా అనవచ్చు. నైట్ విజన్ కెమెరాలు కూడా ఇదే టెక్నాలజీని వాడతాయి. అవి వేడిని కాంతి రూపంలో చూపిస్తాయి. వావ్! ఇక వర్ణపటం మధ్యలో మనకు తెలిసిన దృశ్య కాంతి ఉంది. ఈ విశాలమైన కుటుంబంలో మనం కళ్లతో చూడగలిగేది ఈ చిన్న భాగాన్ని మాత్రమే. చాలా చిన్న భాగం. ఇప్పుడు వర్ణపటంలో శక్తివంతమైన వైపు వెళ్దాం. అతినీలోహిత కిరణాలు అంటే యూవీ రేస్, ఎక్స్ కిరణాలు, ఇవి ఎలా పనిచేస్తాయి? ఇక్కడే అధిక శక్తి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఉదాహరణకు ఎక్స్ కిరణాలను తీసుకుందాం. వాటికి మన చర్మం,
కండరాలు వంటి మెత్తని కణజాలం గుండా చొచ్చుకుపోయేంత శక్తి ఉంటుంది. కాని ఎముకల గుండా వెళ్ళలేవు. అవును, కాని మన ఎముకల గుండా వెళ్లలేదు. అందుకే మనం ఎముకల స్పష్టమైన చిత్రాన్ని చూడగలుగుతాం. ఒక నిమిషం. అంటే ఒక ఎక్స్రే మన శరీరం గుండా వెళితే అది ఒక చిన్న శక్తివంతమైన బుల్లెట్ లాంటిదా? దాని అధిక శక్తి వల్ల అది కణజాలాన్ని దెబ్బతీస్తుందా? ఒక రకంగా చెప్పాలంటే అవును. అందుకే దాన్ని జాగ్రత్తగా, అవసరమైనప్పుడు మాత్రమే వాడతారా? అవును, మీ ఆలోచన సరైనదే. అందుకే గర్భిణులను ఎక్స్రేలకు దూరంగా ఉంచుతారు. ఓకే. ఇక వర్ణపటంలో అత్యంత శక్తివంతమైన గామా కిరణాల విషయానికొస్తే వాటి శక్తి ఇంకా ఎక్కువ. ఆ శక్తితో అవి క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవు. రేడియోథెరపీలో వాడేదిదేనా? అవును, అందుకే రేడియోథెరపీలో వీటిని వాడతారు. కాబట్టి తక్కువ శక్తి తరంగాలు సమాచారానికి, అధిక శక్తి తరంగాలు వైద్యానికి ఉపయోగపడతాయి. శక్తి స్థాయి మారే కొద్దీ వాటి అనువర్తనం కూడా మారుతుంది. ఓకే. ఇప్పటివరకు మనం ఈ అదృశ్య ప్రపంచం యొక్క మ్యాప్ను చూశాం. కానీ ఈ మ్యాప్కు ఒక కీ, ఒక రూల్ బుక్ లాంటిది ఉంటే తప్ప ఇది పూర్తి కాదు. నిజమే. మన రెండో పత్రంలోని సూత్రాలు ఆ రూల్ బుక్ అని నేననుకుంటున్నాను. అవి ఈ తరంగాలు ఎందుకు అలా ప్రవర్తిస్తాయో వివరిస్తాయి. ఖచ్చితంగా. మనం ఇప్పటికే 2 ప్రాథమిక సూత్రాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరో ఆసక్తికరమైన నియమాన్ని చూద్దాం. ఇది తరంగం యొక్క తీవ్రతకు అంటే ఇంటెన్సిటీకి సంబంధించింది. ఇంటెన్సిటీ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు సముద్రంలో నిలబడి ఉన్నారు అనుకోండి. సరే. ఒక చిన్న అడుగు ఎత్తున అల మిమ్మల్ని తాకితే ఏమీ కాదు. కాని దాని ఎత్తు 2 అడుగులైతే అది మిమ్మల్ని 4 రెట్ల బలంతో నెట్టేస్తుంది. 2 అడుగులకే 4 రెట్ల బలమా? అవును. అలా ఎత్తు రెట్టింపైతే దాని శక్తి 4 రెట్లు పెరుగుతుంది. దీన్ని I=a² అనే సూత్రంతో చెప్తారు. అంటే తీవ్రత I అనేది తరంగం యొక్క ఎత్తు అంటే విస్తరణం, యాంప్లిట్యూడ్ వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే తరంగం యొక్క ఎత్తు కొద్దిగా పెరిగినా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా చాలా ఎక్కువగా. ఇది ధ్వని తరంగాలకు కూడా వర్తిస్తుందా? మనం మెల్లగా మాట్లాడటానికి, గట్టిగా అరవడానికి మధ్య శక్తిలో అంత తేడా ఉండటానికి ఇదే కారణమా? ఖచ్చితంగా. మీ గొంతు యొక్క విస్తరణం కొద్దిగా పెరిగినా శబ్దం యొక్క తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఇది ప్రకృతి యొక్క ఒక ప్రాథమిక నియమం. సరే, దీనివల్ల నాకు మరో ప్రశ్న వస్తోంది. మనందరికీ అనుభవమైన విషయమే. మన దగ్గరికి వేగంగా వస్తున్న అంబులెన్స్ సైరన్ శబ్దం చాలా తీక్ష్ణంగా ఎక్కువగా వినిపిస్తుంది. అవును. కాని అది మనల్ని దాటి దూరం వెళ్తున్నప్పుడు ఆ శబ్దం ఒక్కసారిగా తగ్గి గంభీరంగా మారుతుంది. రెండూ ఒకే సైరన్, కాని ఆ శబ్దంలో ఆ మార్పు ఎందుకొస్తుంది? ఇది డాప్లర్ ప్రభావం అంటే డాప్లర్ ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది. డాప్లర్ ప్రభావం. దీని వెనుక ఉన్న సూత్రం కొంచెం క్లిష్టంగా ఉంటుంది, కాని భావన చాలా సులభం. అంబులెన్స్ మన వైపు వస్తున్నప్పుడు అది విడుదల చేసే ధ్వని తరంగాలు ఒకదానికొకటి దగ్గరగా నెట్టబడతాయి. అంటే అవి కంప్రెస్ అవుతాయి, దగ్గరగా వస్తాయి. దీనివల్ల పౌనఃపున్యం పెరిగి శబ్దం తీక్ష్ణంగా వినిపిస్తుంది. అదే అంబులెన్స్ దూరం వెళ్తున్నప్పుడు ఆ ధ్వని తరంగాలు ఒకదానికొకటి దూరంగా లాగబడతాయి, స్ట్రెచ్ అవుతాయి. అవును, స్ట్రెచ్ అవుతాయి. దీనివల్ల పౌనఃపున్యం తగ్గి శబ్దం మారుతుంది. ఖగోళశాస్త్రంలో దూరంగా ఉన్న నక్షత్రాలు, గెలాక్సీలు మన నుండి దూరంగా వెళ్తున్నాయా లేక దగ్గరకు వస్తున్నాయా అని తెలుసుకోవడానికి కూడా శాస్త్రవేత్తలు ఇదే సూత్రాన్ని వాడతారు. అద్భుతం. ఇక చివరిగా ఈ రూల్ బుక్లో ఒక విప్లవాత్మకమైన, కొంచెం వింతగా అనిపించే ఆలోచనుంది. అది డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం సూత్రం. λ=hpy. ఇప్పటివరకు మనం కాంతి వంటి శక్తి రూపాలకే తరంగ స్వభావం ఉంటుందని మాట్లాడుకున్నాం. కాని ఈ సూత్రం దేని గురించి చెప్తోంది? ఇది ఆధునిక భౌతిక శాస్త్రంలో ఒక పెద్ద మలుపు. ఈ సూత్రం ఏం చెప్తుందంటే కేవలం కాంతి మాత్రమే కాదు. కాంతి మాత్రమే కాదా? కాదు. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, చివరికి ఒక క్రికెట్ బంతి వంటి ద్రవ్యరాశి ఉన్న ప్రతి కణానికి కూడా తరంగ స్వభావం ఉంటుందని. అంటే కదులుతున్న ప్రతి వస్తువు ఒక తరంగంలా కూడా ప్రవర్తిస్తుంది. ఒక్క నిమిషం, ఇది నమ్మశక్యంగా లేదు. అంటే ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చున్న నాకు కూడా ఒక తరంగం ఉందా? సిద్ధాంతపరంగా ఉంది. ఈ ఆలోచనే చాలా వింతగా ఉంది. మరి నా తరంగానం నేనెందుకు చూడలేకపోతున్నాను? సరైన ప్రశ్న. ఎందుకంటే ఆ సూత్రం ప్రకారం మీలాంటి పెద్ద వస్తువుల తరంగదైర్ఘ్యం ఎంత చిన్నగా ఉంటుందంటే దాన్ని కొలవడం అసాధ్యం. అంటే దాదాపు 0కి సమానమన్నమాట. అవును.
కాని ఎలక్ట్రాన్ వంటి అతి సూక్ష్మమైన కణం విషయానికొస్తే దాని తరంగ స్వభావం చాలా ముఖ్యమైనది. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓ ఈ వింత వాస్తవాన్ని మనం అంగీకరించడం వల్లే ఆధునిక ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లు సాధ్యమయ్యాయి. మనం నివసిస్తున్న ఈ ఆధునిక ప్రపంచాన్ని నిర్మించడానికి మనం ఈ వింతను అంగీకరించాల్సొచ్చింది. ముగింపుగా ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. మన చుట్టూ ఉన్న అదృశ్య తరంగాల కుటుంబాన్ని కలిశాం. అవును. వాటి శక్తిని బట్టి అవి రేడియో కమ్యూనికేషన్ నుండి ప్రాణాలు కాపాడే వైద్యం వరకు ఎన్ని రకాల పనులు చేస్తాయో చూశాం. అంతేకాదు, వాటి ప్రవర్తనను వివరించే కొన్ని సరళమైన కానీ శక్తివంతమైన నియమాలను కూడా అర్థం చేసుకున్నాం. అవును. ఈ రెండు పత్రాలను కలిపి చూసినప్పుడు ఒక పూర్తి చిత్రం కనిపిస్తుంది. మొదటి పత్రం మనకు ఏమిటి మరియు ఎక్కడ అనే ప్రశ్నలకు సమాధానమిస్తే, అంటే తరంగాలేమిటి, అవి ఎక్కడ ఉపయోగపడతాయి అని. రెండవది ఎలా అని చెబుతుంది. అవును. రెండవ పత్రం ఎలా మరియు ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అంటే అవి ఎలా పనిచేస్తాయి, ఎందుకు అలా ప్రవర్తిస్తాయో చెప్పే గణిత భాషను అందించింది. ఈ సూత్రాలు కేవలం పరీక్షల కోసం కాదు. కాదు. ఇవి ఆధునిక ప్రపంచాన్ని నిర్మించడానికి, విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఉపయోగించే సాధనాలు. సరిగ్గా చెప్పారు. ఒక చివరి ఆలోచన. ఈ మూలాలు కాంతి వంటి శక్తి తరంగాలు గురించి, అలాగే డీ బ్రోగ్లీ సూత్రం ద్వారా కణాలకు కూడా తరంగ స్వభావం ఉంటుందని చర్చించాయి. అవును. ఇది క్వాంటం భౌతిక శాస్త్రంలో తరంగ కణ ద్వంద్వత్వం, అంటే వేవ్ పార్టికల్ డ్యువాలిటీ అనే కీలకమైన భావనకు దారితీస్తుంది. తరంగ కణ ద్వంద్వత్వం. కాబట్టి ఆలోచించాల్సిన విషయమేమిటంటే, విశ్వంలోని ప్రతీదీ దాని అత్యంత ప్రాథమిక స్థాయిలో ఒకే సమయంలో కణంగా మరియు తరంగంగా ఉంటుందా? ఒకే సమయంలో రెండింటిలాగానా? అవును. అలా అయితే వాస్తవకత యొక్క స్వభావం గురించి అది మనకు ఏమి చెప్తుంది?